పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా పోలీసుల సూపరింటెండెంట్ అద్మన్ నయీం అస్మి జిల్లాలో జరిగిన చోరీలను సమీక్షించి త్వరితగతిన వాటిని ఛేదించి దొంగలను పట్టుకొని చోరీ సొత్తుని రికవరీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను అనుసరించి డీఎస్పీ ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో దొంగతనం కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య మాట్లాడుతూ భీమవరం సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిఐ డి రాంబాబు, భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ పివై కిరణ్ కుమార్ సిబ్బందితో బృందాలుగా ఏర్పరిచి భీమవరం పట్టణం మెట్టవారి తోట బైపాస్ రోడ్డు వద్ద ముద్దాయిలను నగరపు ఈశ్వర్రావు, తండాసి కామేశ్వరరావులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 458 గ్రాముల వెండి మరియు 26 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని అన్నారు. తోటకు సంబంధించిన రేవ్ ఆంజనేయ స్వామి అని ఆయన తన ఇంట్లో అంటే ఆయన ఒక వారం రోజులు ఊరు వెళ్ళాడు. ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి తాళం బ్రేక్ చేస్తుందని తన ఇంట్లో సుమారుగా 450 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 2 గ్రాముల లక్ష్మీదేవి రూపులు 4 ముక్క పుడకలు 4, అలాగే గొలుసు 16 గ్రాములు, ఇట్లా మొత్తం 26 గ్రాములు గోల్డ్ పోయిందని మనకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద మన వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారు, మన సిసిఎస్ఆర్ సిఏ గారు ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి మన ఈ కేసులో నగరపు ఈశ్వరరావు, ఎలియాస్ సింగనపూడి ఈశ్వరరావు, ఇతను ఓల్డ్ అఫెండర్ యాక్చువల్గా తణుకుకు సంబంధించిన ఆయన. అతనితో పాటు తండాపి కామేశ్వరరావు అతను కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా మన సమాచారం మీద నిన్న సాయంత్రం 6 గంటలకి భీమవరంలో మన మెట్టవారి తోటలో అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో న్యాయం చేద్దామని వస్తాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చోరీ సొత్తు మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. 450 గ్రాముల వెండి, 26 గ్రాముల గోల్డ్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ ఇంట్రాగేషన్లో భాగంగా తాడేపల్లిగూడెంకు సంబంధించిన మరో క్రైమ్ 40/25 క్రైమ్లో కూడా అతను కన్ఫెస్ చేశాడు. దానికి సంబంధించి ఒక జత మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఒక జత 8 గ్రాములు, అలాగే ఉంగరాలు 3 12 గ్రాములు, మొత్తం 28 గ్రాముల గోల్డ్ అతను దానిలో చోరీ చేసినట్టు గుర్తించడం జరిగింది. వాటిని కూడా మొత్తం 28 గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేశాం. టోటల్ వర్త్ ఆఫ్ 1,80,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ ఎవరు, ఈ సింగం మన నగర ఈశ్వరరావు సింగంపూడి ఈశ్వరరావు అనే హ్యాబిచువల్ అఫెండర్. ఇతనికి 3 జిల్లాల్లో మనకి కేసులు ఉన్నాయి. అదే మనకి రాజోలు, ఈస్ట్ గోదావరి కోనసీమ రాజోల్లో ఉన్నాయి, అలాగే మన ఏరియాలో గుండ్రాజవరం ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అలాగే పెరవలి, అమలాపురం రూరల్, రాజోలు, ఇరగవరం, అలాగే పెనుమంట్ర. ఈ పాత కేసులు, ఈ అన్ని కేసుల్లో కూడా అతను ఇంతకుముందు శిక్షలు అనుభవించి ఉన్నాడు. అతను హ్యాబిచువల్ అఫెండర్, సీనియర్ అఫెండర్. దీనిలో మన జిల్లా ఎస్పీ గారు అద్మన్ నయీం అస్మి గారు రెగ్యులర్గా ఈ అఫెన్స్లన్నింటి మీద కూడా రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాను. అందరి చేత సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి మన సబ్ డివిజన్లో దాదాపుగా సిసిఎస్ టీం కాకుండా మా సబ్ డివిజన్లో 3 సెపరేట్ టీమ్స్, క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసాం. ఆ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయడం నిరంతరం 24 అవర్స్ ఈ ప్రాపర్టీ అఫెండర్స్ అందరినీ మీద కూడా రెగ్యులర్గా మేము వాచ్ పెడుతున్నాం. దాంతోపాటు మనకు ఎక్కడ దొంగతనం జరిగిన స్పాన్ ఆఫ్ 40 అవర్స్ 3 days 4 daysలో అదంతా రికవరీ చేయడం జరుగుతుంది. డే టు డే మా ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్ డైలీ మాకు నిజాన్ని తెలిసి చేసి రికవరీల గురించి మాత్రం బాగా స్ట్రింజెంట్గా ఉంటారు. దానిలో ఇప్పుడు రికవరీ చేసి మనకి రిమాండ్ పంపిస్తాం.